ప్రశిక్షణ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే యనాయ నాణ్యతే యనాయ. శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కారము ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి విషయం ఉద్దేశపూర్వకంగా మన ప్రసంగంలోనే నడుస్తుంటుంది, కాకపోతే కొత్త ప్రయోగం. కొత్త ప్రయోగం అంటే ఇదివరకు ఎప్పుడు చేయలేదు, ఆలోచన పరకంగా వచ్చింది కాబట్టి ఉద్దేశం ఏంటంటే ఒక సువర్చల తన మురళిని, అధ్యాత్మ మురళిని ఊదాలనుకున్నప్పుడు పుట్టింటి నుంచి మెట్టి నుంచి మురళిని తీసుకెళ్ళి పుట్టింటిలో ఊది పుట్టింటిని మెట్టింటిని రెండింటిని ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింపజేయాలనుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాత్మములో ఆత్మ యొక్క స్వరూపం వారికి సహకరించేటువంటి విధానంలో ఇదొక ప్రయోగం మనకు తెలిసినటువంటి విషయంలో. కాబట్టి దీని చివరన మీ అందరూ అభిప్రాయాలను చెప్పండి. విషయం ఏంటంటే జీవితమా నేనెక్కడ, జీవితమా నేనెక్కడ. ఏమిటంటే ఎవరికి వారు కూర్చుండి తన బ్రతుకు జీవితంతోటి ఆత్మ ప్రశ్నిస్తుంది. జీవితమా నేనెక్కడ. ఆ జీవితం ఆరంభమైన క్షణం నుంచి చివరి క్షణం వరకు నేనెక్కడ అని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ జీవితము తానెక్కడున్నాడో ఆ ఆత్మతత్వాన్ని జీవితం చూపిస్తుంది. ఒక సెలయేరులో నీరు ప్రవహిస్తూ పోతున్నప్పుడు ఎంతో దాహంతో కూర్చుండి తాగుతున్నప్పుడు మొదటి దోసిలి నిండా నీళ్లు తీసుకొని తాగి మళ్ళీ రెండవసారి దోసిలి పెట్టేటప్పుడు, ఆ సెలయేరులో పెట్టేటప్పుడు ప్రవహిస్తున్నటువంటి నీరు మొదట దోసిలి పెట్టినటువంటి నీరు ఎంత వేగంగానైతే ప్రవహించుకుంటూ ముందుకు పోయిందో, రెండవసారి దోసిలి పెట్టినప్పుడు ఆ మొదటిసారి పెట్టిన నీళ్లు లేవు, అక్కడికి వేరే నీళ్ళు వచ్చాయి. ఇది గమనించాలి. దోసిలు బట్టి ఇప్పుడు మనం చషకం అంటే గిలాసులో కప్పులో టీ కానీ పాలు కానీ కాఫీ కానీ తాగుతున్నప్పుడు మొదటిసారి ఒక బుక్క దాగినప్పుడు చివరిసారి మిగిలినదంతా ఆ కప్పును నోటిలో బోల్రించుకునేటువంటి స్థితికి వచ్చేటప్పటికి మనలో చాలా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులలో జీవితం ఆత్మ ఎక్కడున్నదో చూపిస్తుంది. నీవు ఒక బంధీవి. ఏ రకంగా బంధీ అని అంటే చేసిన వారిని తప్పించుకోకుండా చాలా జాగ్రత్తగా చుట్టుముట్టి మరీ శిక్షింపబడేటువంటి వరకు, శిక్ష చెల్లుబాటు అయ్యే వరకు కాపలా కాయడం జరుగుతుంది. ఆ కాపలాయే ఈ జైలు, ఈ యొక్క
శిక్ష బయట మనకు పోలీస్ స్టేషన్, జైలు జైలు గోడలు ఏ రకంగానైతే ఉన్నాయో, ఈ దేహంలో స్త్రీ పురుష శరీరం, ఈ దేహం చుట్టుముట్టినటువంటి ఈ దేహంలో నేను ఉన్నాను. ఈ దేహంలో నేను ఉన్నప్పుడు ఈ దేహానికి చుట్టుముట్టి, ఈ దేహం నన్ను చుట్టుముట్టింది, ఈ దేహాన్ని కాలము చుట్టుముట్టింది. ఆ కాలానికి దూరంగా ఉండి పరమేశ్వరుడు ఈ కాలంలో, కాలము అనేటువంటిది దిశ, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి, ఈ యొక్క దిశలు ఏవైతే ఉన్నాయో, ఈ అష్టదిక్పాలకులు, ఈ దశ దిశల గుండా, అష్టదిక్పాలకులు అని అంటే 4 దిశలు, 4 ఉపదిశలు. 9వది క్రింది దశ, 10వది పై దశ, ఆకాశం, కింద భూమి, పైన ఆకాశం. ఈ దశ దిశల గుండా తప్పించుకోవడానికి వీలు లేకుండా లాక్డౌన్, బయటకు వెళితే ప్రమాదం, చస్తావు, కర్ఫ్యూ, లాక్డౌన్, దశ దిశలతోటి నిర్బంధం, అన్ని దిశల గుండా భగవంతుడు కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు, కాలం నడిపిస్తుంది. జీవితం ఆరంభించిన క్షణం నుంచి చివరి క్షణం వరకు. ఒకసారి దారిలో కుక్కలు కలుసుకున్నాయంట. మామూలుగా తిరుగుతున్నటువంటి ఊర కుక్కల మధ్యలోకి ఒక పెంపుడు కుక్క వచ్చింది. వచ్చినప్పుడు ఇవి ఏ రకంగానైతే మరుగుతున్నాయో ఇతరుల కుక్కలను చూసి ఆ పెంపుడు కుక్క మురగట్లేదు. ఎందుకు మురగట్లేదు అని చెప్పేసి దాన్ని అడిగితే అదేమంటుందంటే, నేను నా స్వామి గురించే మరుగుతాను, ఎందుకంటే అతడు నన్ను స్నానం చేయిస్తుంటాడు, తిప్పిస్తుంటాడు, మరి మంచి మంచి భోజనం పెడుతుంటాడు, కాబట్టి నేను అతని గురించి ఎక్కడ పడితే అక్కడ నేను మరుగను అని చెప్పేసి పెంపుడు కుక్క అంటుంటుంది అన్నట్టుగా. ఇంతట్లోనే అతని యజమాని వచ్చి ఆ పెంపుడు కుక్కను పట్టుకొని పోయాడు. పట్టుబడ్డావు అని చెప్పేసి ఆ పెంపుడు కుక్కను అడిగితే, అవును, నా స్వామి నన్ను ఆధీనంలో ఉంచుకున్నాడు అని చెప్పేసి. ఈ పట్టుబడినటువంటి ఈ ఊర కుక్క ఏమంటున్నాడంటే, చూడు, నేను నా జీవితం, నాకు ఏ ఇంటి దగ్గర ఎక్కడ ఎవరు ఏది పెడితే అది తింటాను, ఎంతో స్వేచ్ఛగా ఉంటాను. నీవు ఒక బందీవి, వారు పెట్టిందే తినాలి, వారు ఒక ఏర్పాటు చేసినటువంటి గూట్లోనే నువ్వు పడుకోవాలి. ఎప్పుడు నీ మెడలో ఈ బెల్ట్, ఆ తాడు కట్టి ఉంటుంది, గొలుసు కట్టి ఉంటుంటుంది. నువ్వు ఒక బందీవి. మేము చూడు ఎంత పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నాం. పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా దూకొచ్చు, ఎంతైనా మొరగవచ్చు, ఎంతైనా ప్రేమగా ఉండొచ్చు, అన్ని రకాలుగా పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది. నీకు ఆ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం లేదు, నీది బందీ జీవితం. అదేవిధంగా ఈ యొక్క జీవన్ముక్త దశ, జీవితపు దశలో చూపిస్తున్నటువంటి వైనం, నేను అప్పుడే పుట్టాను, నేను పుట్టానని చెప్పేసి నన్ను చూడడానికి, నామకరణానికి అందరూ వచ్చి బుజ్జిగా ఉన్నావని చెప్పేసి పలకరించిపోవడం. పెరిగి పెద్దదై అయిన తర్వాత కొంచెం ఎదుగుతున్నప్పుడు బడికి, పాఠశాలలో పేరు రాయించి పాఠశాలకు పంపిస్తున్నటువంటి వైనం, అక్కడ తీసుకుపోయి నన్ను వదిలేసి రావడం, నేను మాత్రమే అక్కడ ఉండాలి. ఇష్టం లేనప్పుడు అక్కడి వాళ్ళందరినీ చూడడం, తిట్టడం, ఏడవడం అంత జరిగింది. ఇక అవన్నీ సర్దుమణిగిపోయాయి. ఇక నేను ఎంత ఏడిసినా తుడిచినా నన్ను వీళ్ళు వదలరు, ఇదే నా జీవితం అనుకొని అందులో ఒదిగిపోవాలి. బాల్యంలో అందరినీ నేను చూస్తున్నాను, అందరూ నన్ను చూస్తున్నారు. పెళ్ళి, అన్నయ్యకు పెళ్ళి, అక్కకు పెళ్ళి జరుగుతున్నప్పుడు నాకెంతో సంబరం.
నేను పెరిగి పెద్దగా అయిన తర్వాత నా వంతు వచ్చింది, నాది పెళ్ళి. ఆడపిల్లలు పుష్పవతి అవుతున్నప్పుడు చూడడం, వాళ్ళని కూర్చోబెట్టడం, నా వంతు వచ్చింది. పుష్పవతి అయినప్పుడు ఏ రకంగా పసుపు పెట్టడం, కూర్చోబెట్టడం జరిగింది. నా వంతు వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టారు. పెళ్ళి తంతులో వ్యవస్థ చేయడం, ఆ వ్యవస్థ చేస్తున్నప్పుడు పసుపు దంచడం, పసుపు పెట్టి స్నానం చేయించడం, ఇది ఇంతవరకు ఇతరులను నేను చూశాను. కానీ నా వంతు వచ్చినప్పుడు నన్ను నాకు జరుగుతున్నప్పుడు అందరూ నన్ను చూస్తున్నారు. ఇతరుల పెళ్ళిళ్ళలో వేరే వాళ్ళని నేను చూశాను. జరుగుతున్నప్పుడు పరిస్థితులు అన్నింటినీ నా పిల్లలు నన్ను చూడడానికి వచ్చారు. ఎక్కడైనా కొట్లాడుతున్నప్పుడు, ఎవరైనా వాదోపవాదం పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళని నేను చూశాను. ఆ పరిస్థితుల్లో నేనుండి ఇతరులతో వాదోపవాదం పెట్టుకున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు నన్ను ఇతరులు చూస్తున్నారు. పండుగ వచ్చింది, ఒక పశువును చంపుతున్నారు. చంపి దాన్ని తోలు ఒలిసి ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముతున్నారు. ఆ కోసే వరకు చూడడం, తోలు ఒలవడం చూడడం, మనకు కావలసినటువంటి పావు కిలో, అర కిలో, కిలో అని చెప్పేసి కొనుక్కోవడానికి అక్కడ నిలబడి దాన్ని నరకడం చూడడం, అది పశువు మనం బయట నుంచి చూస్తున్నాం. అదే నా వంతు వచ్చినప్పుడు, నేను పశు జన్మలో ఉన్నప్పుడు నన్ను కూడా పట్టుకొని ఇలా చేయడం. ముందు నేను ఇతరులను చూడడం, తర్వాత నన్ను నేను చూసుకోవడం. కూరగాయలు వంట చేసేటప్పుడు ప్రతి వస్తువును నేను ఆ వంట పాత్రలో వేయడం. ఇతర వస్తువు ఇతరము కాబట్టి దాన్ని పట్టుకొని నూనె ఒకసారి, తాలింపు గింజలు ఒకసారి, కూరగాయ ముక్కలు ఒకసారి, నీళ్లు, పసుపు, ఉప్పు, కారం ఒక్కొక్కసారి వేయడం. అది పూజ చేస్తున్నప్పుడు కూడా ఆ విగ్రహాన్ని పెట్టుకొని కడిగి, తుడిచి, అలంకరణ చేసి అదంతా ఇతరులకు చేయడం. అదే పూజ్యస్థానంలో నేనున్నప్పుడు నాకును ఈ పూజ గావింపజేయడం. పరిస్థితుల్లో సెగబెట్టి చెబితే విననటువంటి పిల్లలు, ఎంత సర్దుకుపోతామన్నా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు, వ్యసనపరుడైనటువంటి భర్త, భార్య, అటువంటి పరిస్థితుల్లో ఎదుటివారు కొట్లాడుతున్నప్పుడు కుటుంబాలలో చూసినటువంటి వైనం. కానీ ఇప్పుడు నా జీవితంలో ఇవన్నీ వస్తున్నప్పుడు ఆ కూరగాయలకు, అన్నం, బియ్యపు గింజలకు సెగబెట్టి ఉడికించేటువంటిది ఇక్కడ విషమ పరిస్థితులలో ఒదిగిపోమ్మని చెప్పేసి నాకు చెబుతూ పరిస్థితిని నన్ను అనుభవింపజేస్తున్నాడు. నాలో ఉండేటువంటి అహం దానిని ఆవిరి చేస్తున్నాడు పరిస్థితిలో. పూజ పేరు మీద చేస్తున్నటువంటి అలంకరణగా తీసుకొస్తున్నటువంటి వస్తువు ఇది పూజ్యం. దేవుడికి ఈ పువ్వు ఉండాలి, ఈ గులాబీ పువ్వు ఉండాలి, ఈ మందార పువ్వు ఉండాలి. పువ్వు ప్రత్యేకత. నేను అపవిత్రం, పువ్వే పూజ్యం, పువ్వునే ఇవ్వాలి. పువ్వుకు ప్రత్యేకత, పూజకు ప్రత్యేకత. అందుకే ఈ పూజ, అందుకే ఈ విగ్రహం. కానీ ఆ పువ్వు స్థానంలో ఉష చెప్తున్నది ఏంటంటే, బయట వస్తువుకు ప్రత్యేకతనిచ్చి నా ప్రభువుకు నేను పూజ్య వస్తువుగా, అర్ఘ్యముగా ప్రసాదిస్తే నా ప్రభువు, నా స్వామి ఆ వస్తువుతో తృప్తిపడి నన్ను మర్చిపోతే నా జీవితం వ్యర్థం. నేను ఇచ్చినటువంటి నా పూజతోటి, నా యొక్క ఈ పుష్పంతో, నా యొక్క ఈ అర్ఘ్యంతో ప్రభువు తృప్తి పడితే నన్ను ఏవగించడం, నన్ను పట్టించుకోకుంటే నా జీవితం వ్యర్థం. ఈ ఆలోచనతోటి ఎప్పుడైతే నేను పూజ్యమయ్యానో అదే ధ్యానం. ఇంతవరకు ఆ పూజ పేరు మీద ఏవైతే పుష్పము, ఫలము, కొబ్బరికాయ నైవేద్యము పెట్టడం జరిగిందో, ఇక్కడ అగ్నిని ఆధానము చేయడం, పరాయి వస్తువును వెలిగించడం.
పరాయి వస్తువు సామగ్రిని సమిధ ఇతర వస్తువులను తెచ్చిపెట్టడం. అది ఆ వస్తువులు వేరు, నాకంటే వేరు, వేరే వారివి కాబట్టి స్వాహ ఇదన్నమమ. ఇది కాదు, ఇది నాటకం. ఎంతవరకని నువ్వు పూజకు దూరంగా ఉంటావు? ఎంతవరకు పూజకు పనికి రాకుండా దూరం తప్పించుకుంటావు? ఎంతవరకు నీవు ఈ సుఖ దుఃఖాలలో అణిగిమణిగి దుఃఖాన్ని అనుభవిస్తుంటావు? నీవు రా, నీవు అంకితమైపో. అయం తా ఇద్మా, అయం తా ఇద్మా ఆత్మ జాతవేదస్తే. ఇక పరాయి వస్తువు లేదు ఇక్కడ. యజ్ఞకుండం లేదు, అగ్ని లేదు, ఏదీ లేదు. అయం ఈ ఆత్మనే, ఈ దేహమే, ఈ జీవితమే. అయం ఈ జీవితం. తా హే పరమాత్మ, షష్ఠి విభక్తి ఏకవచనం. నీ యొక్క జ్ఞానానికి, నీ యొక్క జ్ఞానాగ్నిలో ఈ యొక్క అజ్ఞాని అయినటువంటి మోక్షం నుంచి వైదొలిగి వచ్చినటువంటి ఈ జీవితం, ఈ ఆత్మ యొక్క జీవితం ఇద్మా సమిధగా నేను నీకు అర్పిస్తున్నాను. అయం త ఇద్మా. ఇక్కడ యజ్ఞకుండం లేదు, అగ్ని లేదు, భౌతికపరమైనది ఏదీ లేదు, కంటికి కనబడే వస్తువు లేదు. ఆత్మ పరమాత్మల మధ్యలో అగ్నిహోత్రం. అయం త ఇద్మా ఆత్మ జాతవేదస్తే. ఈ యొక్క కనబడే శరీరంలో ఉండేటువంటి అయం ఆత్మ, ఈ యొక్క ఆత్మ సమిధగా ఓ జాతవేదసే. పుట్టిన ప్రతి ఒక్క మనుష్య మాత్రలో ఎవరైతే వివేకవంతులై ఆలోచిస్తున్నారో వారందరి ద్వారా వేదసే తెలుసుకోబడేటువంటి ఓ పరమాత్మ, ఈ ఆత్మను నన్ను నేను సమిధగా సమర్పిస్తున్నాను. నీ యొక్క జ్ఞానాగ్నిలో నన్ను పవిత్రం చెయ్యి, పునీతం చెయ్యి. అయంత ఇద్మ ఆత్మ జాత వేదస్తే. జాత వేద, జాత వేద పుట్టినటువంటి వారితోటి గుర్తించబడేటువంటి, తెలుసుకోబడేటువంటి ఓ పరమాత్మ, నేను పవిత్రం అని ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగినప్పుడు ఈ అష్టదిక్పాలకులు ఈ దశ దిశల నుంచి ఈ దిశలు చెదిరిపోతుంటాయి. దిశల మధ్యలో నుంచి పామును కుబుసము వదిలి వస్తున్నట్లుగా, పుట్టలోంచి పాము వెలికి వస్తున్నట్టుగా, దేహముకే తెలియనటువంటి స్థితిలో దేహములోంచి బయటకు వస్తున్నట్టుగా, ఇది జీవన్ముక్త దశ. సఫలమైనటువంటి జీవితంలో నేను నాదేననేటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితంలో ఏ ప్రత్యేకతకైతే కట్టుబడి ఉంటుంటామో దాని పట్ల మోహము తీరక, దానిని సహజంగా వదలలేక, ఈ దేహంలో ఉండలేక బలవంతంగా మెడబెట్టి బయటకు గెంటి వేయబడడం, అయిష్టంగా ఈ చావు అని పోవడం, చనిపోవడం, ఇది జీవితమేనా? ఇలాంటి జీవితమా? ఇదేం జీవితం? జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవడం, మన పట్ల ఆసక్తి తీరలేదు, మన పట్ల ఎవరికి తృప్తి కలగలేదు కాబట్టి, వారి అపేక్షలు మన వల్ల నెరవేరలేదు కాబట్టి వారు ఏడుస్తున్నారు. ముక్తి దశలో మనకు ఏ వస్తువు పట్ల అపేక్ష లేదు, ఎవరు మనల్ని ఆశించేటువంటి దశలో ఉండరు. కాబట్టి ముక్తికి వెళ్ళేటప్పుడు దేహముకు తెలియకుండానే దేహములోంచి దేహి వెలువడడం, మొక్కకు తెలియకుండగానే మొగ్గలోంచి పువ్వు పంకుడులు విప్పారజేసి పరిమళం వెదజల్లుతున్నట్లుగా
పరిమళం వెలువడి వస్తున్నట్లుగా మొక్కకే తెలియకుండా మొగ్గ పంకుడులను విప్పారజేసి పుప్పరేణువుల నుండి పరిమళము వెలువడి వస్తున్నట్లుగా దేహముకే తెలియనటువంటి స్థితిలో దేహములోంచి వెలువడడం, పుట్టలోంచి పాము బయటకు రావడం, కుబుసమును వదులుతున్నటువంటి పాము, అది పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యం. ఈ ఛా అనేటువంటి చనిపోయేటువంటి జీవితం అసఫలమైనటువంటి జీవితం, దుఃఖమే దుఃఖం ఉంటుంటాయి. మనకు ఈ ప్రకృతి, ఈ ఇంటిల్లిపాది, ఈ ఆస్తులు, ఈ యొక్క బంధవ్యం మీద మన మోహం తీరలేదు. మన పట్ల ఎందరికో ఎన్నో ఆశలున్నాయి. భార్యకు ఒక రకంగా, భర్తకు ఒక రకంగా, పిల్లలకు ఒక రకంగా, సేవకులకు ఒక రకంగా, సమాజానికి ఒక రకంగా, బంధువులకు ఇంకొక రకంగా అందరూ ఆశలు మన మీద పెట్టుకున్నారు. అవేవీ నెరవేరలేదు. ఇంతలోనే దేహంకు ఒక అంటువ్యాధే వచ్చిందనుకోండి, ఇంకేదైనా కారణం విసుగు చెందేసి అని పోవడం, చనిపోవడం. ఇష్టం లేకుండా బలవంతంగా పోతున్నందుకు మనకు వెళ్ళిపోయేవారికి దుఃఖమే. అయ్యో, మన ఏ అపేక్షలు, ఏ కోరికలు నెరవేరలేదు, ఇంతలోనే ఈ వ్యక్తి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి వాళ్ళ ఏడ్చేవాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ స్వార్థం మన నుండి నెరవేరలేదు, అందుకే ఏడుస్తున్నారు. మనం చనిపోయినందుకు వారు ఏడవట్లేదు. పోయినందుకు ఎవరు ఏడవలసిన పని లేదు. ఏడ్చే దగ్గర ఏంటంటే మాతృప్రేమ, తల్లి ప్రేమనే కానివ్వండి, కొడుకు ప్రేమనే కానివ్వండి, భార్యాభర్త, ఏదైనా ప్రేమ, ఒక వస్తువు, ఫలానా వస్తువు అందలేదని, ఫలానా వారిని చూడలేదని, ఫలానా లభించలేదని అపేక్ష ఉన్నంత వరకు అది మృత్యువే మృత్యువు, దుఃఖం. ఈ యొక్క జీవితం బందీఖానా. అష్టదిక్పాలకులు వేదమంత్రము ద్వారా ప్రమాణపూర్వకంగా భగవంతుడు చెప్తున్నాడు, ఈ దిశలలో చూడు, ఈ రకంగా నేను నీ అన్ని దిశలలో నీకు కాపలా ఉన్నాను, నిన్ను చూస్తున్నాను, పసిగడుతున్నాను అన్ని ఈ దశ దిశల గుండా చూపిస్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి డాన్, ఒక హంతకుడిని ఒక చెరసాల నుండి ఇంకొక చెరసాలకు మారుస్తున్నప్పుడు, ఒక వాహనంలో చుట్టుముట్టు పోలీసులతో ఉండి ఏ రకంగానైతే తీసుకెళ్ళడం జరుగుతుంటుందో ఆ విధంగా ఈ దశ దిశలలో బందీగా ఉన్నటువంటి నేను నా జీవితం ఇది అర్థం కావట్లేదు. అందుకే ఓ జీవితమా నేనెక్కడ అంటే ఆ జీవితం మన ప్రతి ఒక్క స్థితి నుంచి, తల్లి గర్భం నుంచి జన్మించింది మొదలు ఈ చివరి శ్వాస నుండి ఈ దేహం వదిలేటువంటి వరకు ప్రతి ఒక్క అవస్థను మనకు ఒలిచి చూపిస్తుంది. ఎదుటివారు మాట్లాడుకుంటున్నప్పుడు, ఎదుటివారు నటిస్తున్నప్పుడు, వేదిక మీద వారున్నప్పుడు ప్రేక్షకుల స్థానంలో నేను కూర్చుండి వాళ్ళ నటనను చూశాను. నాకు అవకాశం వచ్చినప్పుడు, నేను వేదిక మీద ఎగురుతున్నప్పుడు నన్ను చూడడానికి ప్రేక్షకుల స్థానంలో ఎంతోమందిని ఉంచి చూపిస్తున్నాడు భగవంతుడు. పోతే పంటి నొప్పికి చాలా నొప్పి అని చెప్పేసి అమ్మ బాధపడుతుంది. కొద్ది రోజుల తర్వాత నాకు పంటి నొప్పి వచ్చింది. ఓహో, నొప్పి అంటే ఇలా ఉంటుందా? ఈడ్చుకొట్టినటువంటి భర్తనే కానీ, తండ్రి కానీ, ఎవరైనా కానీ మొహం చూడకున్నటువంటి తిట్లను తిట్టినప్పుడు ఎదుటివారు నన్నిలా తిడతావా అని చెప్పేసి బాధపడడం, ఈడ్చుకొట్టినటువంటి వారి దెబ్బకు అమ్మ నాకు ఎంత కందిపోయిందో చూడు, వేళ్ళు వచ్చాయి అని చెప్పేసి నన్ను ఇట్లా కొడతావా, నా మీద చేయి చేసుకుంటావా అని అనడం,
ఆ తమాషాను మనల్ని బయట నుంచి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరిస్థితికి మనం దూరంగా ఉన్నాం. మరి కొద్ది రోజులకు ఆ పరిస్థితులకు మనం వచ్చాం. మనం ఒకరిని కొట్టడం, ఇంకొకరు మనల్ని కొట్టడం, ఆ పరిస్థితి. ఒకరు మనల్ని తిట్టడం, మనం ఇంకొకరిని తిట్టడం, ఈ పరిస్థితి. నేను, నా జీవితం. ఓ జీవితమా, నేనెక్కడ? జీవితాన్ని ఎదురుబడి ప్రశ్నిస్తున్నప్పుడు నీవు తప్పించుకోవడానికి వీలు లేదు, తప్పు చేయడానికి వీలు లేదు. దశ దిశల నుండి కనిపెడుతున్నాడు. సీసీటీవీ కెమెరాలతోటి దొంగలు దొంగతనం చేస్తూ, అవు సీసీటీవీ కెమెరా ఉంది మనల్ని పట్టుకుంది అని చెప్పేసి ఆ దొంగతనాన్ని చేయడం వదిలేస్తున్నారు. ఒక సీసీటీవీకి కెమెరాలు పట్టుబడ్డందుకే ఇంత భయపడితే, భగవంతుడు దశ దిశల నుండి మనకు సీసీటీవీ కెమెరా లాగా మన ప్రతి ఒక్క కదలికను కనిపెడుతున్నాడు. నేను ఆ యొక్క జ్ఞానం లేనందువల్ల అజ్ఞాన అవస్థలో తప్పులు చేసేవారు నన్నెవరు చూస్తున్నారని గురువుగారు విద్య కోసం చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు పరీక్ష పెట్టి, ఇదిగో పండు, దీనిని ఎవరూ చూడని స్థానంలోకి తీసుకెళ్ళి తినిరా, ఎవరూ చూడకూడదు అని ఇద్దరు పిల్లల్ని పంపిస్తే ఒకతను గోడచాటుకు పోయి గబగబా తినేసి వచ్చాడు. మరొకతను ఎవరు చూడకూడదు అన్నాడు గురువుగారు. మరి నేను చూస్తున్నాను కదా దీన్ని అంటే గురువుగారు అన్న దాంట్లో అంతరార్థం వేరే ఉంది, నాకు అర్థం కాలేదు. కాబట్టి అతను తిరిగి వచ్చాడు. ఇద్దరూ వచ్చారు. వచ్చినప్పుడు మొదటి అతన్ని అడిగాడు, నువ్వు తినొచ్చావా అంటే తినొచ్చానంటాడు. రెండవ అతన్ని అడిగితే గురువుగారు అడిగారు, నువ్వెందుకు తినలేదు అని అంటే, మీరు ఎవరు చూడకూడని స్థానంలోకి వెళ్ళి తినమన్నారు. ఎక్కడికి వెళ్ళినా నేనైతే అక్కడ ఉంటాను కదా, నేను చూస్తున్నాను కదా, నేను చూసుకుంటూ తినాలి, నన్ను మాత్రమే ఇతరులు చూడకూడదు అని మీరు చెప్పలేదు. ఎవరూ చూడకూడని స్థానం అని చెప్పారు. అది ఎక్కడ ఉంటుంది గురువుగారు అంటే? నేను కళ్ళు మూసుకోవాలంటున్నాను. కళ్ళు మూసుకుంటే కంటికి రూపము మాత్రమే కనిపించదు, కానీ చేతిలో ఉన్నటువంటి ఆ పండు స్పర్శ, కొరుకుతున్నటువంటి ఆ పండు స్పర్శ, పండులో ఉన్నటువంటి రుచి నాకు తెలుస్తుంది కదా, నేను చూస్తున్నాను కదా. తెలిసినటువంటి కళ్ళతో కాకుండా బుద్ధితోటి, అనుభూతితో చూస్తున్నాను కదా, ఈ పండు ఈ రకంగా ఉందని, కాకరకాయ చేదని, జామ పండు తీయగా ఉంటుందని, ఈ రుచితోటైతే నేను చూస్తున్నాను కదా దానిని. ఆ పిల్లవాడిని గురుకులంలో ప్రవేశింపజేస్తూ అతనికి చదువు చెప్పాడు. వేరే వారు ఆ పండు తిన్నట్టు అతన్ని ఏమని చెప్పాడంటే, నీకు ఇంకా సమయం ఉన్నది బిడ్డ, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అతన్ని ఇంటికి పంపించాడు. ఇతరులను మనము చూస్తున్నప్పుడు, పరిస్థితి మనమున్నప్పుడు, నేను, నా జీవితం అర్థం కాని స్థితిలో ఇదేమి జీవితం, ఓ జీవితమా నేనెక్కడ? ఆధ్యాత్మములో భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ వైనం వేదమంత్రాల ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి, నీవు మాయ మాటల్లో ఉండకు, ఇతరుల చెప్పుడు మాటల్లో ఉండకు, ప్రత్యక్షం అనుభూతిపూర్వకంగా ఈ యొక్క అధ్యాత్మ శంఖాన్ని పూరించడానికి ఆ బంగారం సంకల్పించుకుంటుంది. కాబట్టి ఈ విధముగా ఎలా ఆ మురళి ప్రతిధ్వనించడం లేదు. అందుకని ఆ ఊదడానికి అమ్మగారికి చేసుకుంటే మురళి
ఏమంటాడంటే, మురళిని చూసిన నిలువెల్లగాయాలి, కానీ ఊదేటువంటి ఆ కళ ఊదడం చేత ఏంటంటే ఎవరికి ఏ రూపకంగా చేయాలనేటువంటిది ఈ అధ్యాత్మ ప్రసారంలో. ఎందుకు అని అంటే పునాది రాయి వేసేటువంటి ఈ అధ్యాత్మ శంఖానికి శ్రీకృష్ణుడు మహాభారతంలో భీష్మాచార్య శ్రీకృష్ణుడు వారు భీష్మ పితామహుడు వాళ్ళు శంఖం పూరించినట్టుగా అధ్యాత్మములో ఈ శంఖము పూరించేటప్పుడు ఇందులో సందేహం వలదు. సాధ్యమైనంత వరకు ఇది కొత్త భాష్యం, కొత్త పంథ. ఇక్కడ మాయామాటలు తరుగు మరుగు ఏది ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా భూతద్దంలో చూపెట్టి ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరింపజరుగు. కావలసినటువంటిది మురళిలోని మరుగు. ఈ అర్థం, ఆ మరుగు అనేటువంటిది కళ్ళు తెరిచి చూసినప్పుడు, బయటి ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ అధ్యాత్మం అర్థం కాదు. బయటి ప్రపంచం ఒక నటన, ఈ అధ్యాత్మం ఆత్మ పరిశీలన. మనము శుద్ధి చేయాలి. శుద్ధి చేసినప్పుడే దానిని మనం ఆ మురళి మనకు వాదించడానికి ఎటువంటి తరజులో, ఎటువంటి దరువులో వాయించాలన్నా అది పలుకుతూ ఉంటుంటుంది. ఆ పలికే పలుకులో ఎక్కడెక్కడి వారు ఎన్నెన్నో ఆత్మీయ భావాలను మర్చిపోయి పరవశించిపోతుంటారు. అధ్యాత్మంలో తనవంత పులకరించిపోతుంటుంటుంది. భగవంతుడు ఈ ఆత్మతత్వంతో అడిగిపిస్తున్నాడు. నేను నా జీవితం ఈ దిశల గుండా ఒక బందీగా పడి ఉన్నటువంటి దానిని ఎలా తొలగించుకోవాలి. ఎప్పుడైతే నేను నా జీవితం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంటుందో బయట ఉన్నటువంటి పటాపంచలు, ఈ అధ్యాత్మ జీవితంలో విదేశీయులు ఎవరైతే ఆధునిక భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు భారతీయ పరిధానాన్ని, ఈ యొక్క పెళ్లి కుమార్తె యొక్క అలంకరణ, ఇదేమి ఏంటిది అది గంగిరెద్దుని అలంకరించినట్టు అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ మన వాళ్ళు అధ్యాత్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏంటంటే చీలికలు పేలికలు వేసుకోవడం, ఇంకా అవి కూడా బరువు అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు బాడీ పెయింటింగ్ వచ్చింది కదా, అదేమి జీవితం, అదొక పశువులాగా బతకడం అని చెప్పేసి ఆధ్యాత్మపరంగా లోతుగా ఆలోచిస్తున్నటువంటి వారు. ఇదంతా నేను నా జీవితం కంటికి కనపడేటువంటిది వాస్తవం కాదు. కంటికి కనపడేటువంటిది, చెవులకు వినపడేటువంటిది, దాని వెనక ఎన్నో స్వార్థ భావజాలం ఉంటుంటుంది, ఎన్నో రకాలుగా ఉంటుంటుంది. కాబట్టి యథార్థం వచ్చే వరకు ఓపిక పట్టు. ఆ యథార్థమే నేను నా జీవితం. అక్కడ మార్పు జరుగుతుంటుంది. సరైనటువంటి గురువును గుర్తించు. మాయదారి మాటలు, మభ్యపెట్టే మాటలు, ఉవ్విళ్ళూరించేటువంటి మాటకారితనం అక్కడ మోసపోవు. నాణ్యత ఎక్కడ ఉంది? కొనేవారు దాంట్లో మీటర్ వేసి చూస్తుంటారు, దీంట్లో స్నిగ్ధత, వెన్న శాతం ఎంత ఉంది అనేటువంటిది. ఈ అధ్యాత్మములో కూడా అంతే. దగ్గర వైభవం ఉంది, నిన్ను మాయమాటల్లో పెడితే నీ వైభవం నా దగ్గరికి నడిచొస్తుంది. ఈ స్వార్థంతో ఇప్పుడు
కనబడే ప్రపంచం నడుస్తుంది. అది వాస్తవం కాదు. ఎప్పుడైతే నువ్వు నా మాయమాటల్లో పడి మోసపోతుంటావో అప్పటి వరకు నాకు ఆనందం, నీవు కళ్ళు తెరిసిన తర్వాత నాకు నరకమే నరకం. ఏది చూసినా కూడా నాణ్యతను గుర్తించు, గురువు యొక్క గురుత్వాన్ని గుర్తించు, అమ్మను గుర్తించు, అమ్మలోని ఆత్మీయతను గుర్తించు. విద్యను గుర్తించు, విద్యను నేర్పే గురు యొక్క నైపుణ్యాన్ని గుర్తించు. నిజంగా కనిపిస్తుంటారు. పిచ్చివాడిలా కనిపిస్తుంటాడు. ఆటకారితనం రాదు, యథార్థంగా మాట్లాడతాడు. విషయం నటించే వారి దగ్గర నాణ్యత తక్కువ ఉంటుంటుంది, ఆడంబరం ఎక్కువ ఉంటుంటుంది. అధ్యాత్మం అనుకుంటే అసలుకి ఎసరు పెట్టుకోవడం, అంటే జీవితం అంతా కొల్లగొట్టుకోవడం, ఆగమైపోతుంటాం. ఉన్నదున్నట్టుగా చెబుతుంది. తన పిల్లలు భవిష్యత్తు తనకు ఇష్టం కాబట్టి విద్యను మాత్రమే ఎదుటివారికి పంచాలి, అందుబాటులోని అజ్ఞానాన్ని తనకు వీలైనంతగా తుడిచివేయాలి, శుద్ధి చేయాలి, ప్రక్షాళితం గావింపజేయాలి. కాబట్టి మాటకారితనం, చమత్కారికమైనటువంటి నిన్ను మాత్రమే ప్రభావితం చేయాలి అనేటువంటి దయానంద సరస్వతి సత్యార్థి ప్రకాశం 9వ సముల్లాసంలో నారాయణ దర్శనానికి నాటకం. అటువంటి ఈ నాటకారితనం మంచిది కాదు. నాటకారితనం ఎందుకంటే ఈనాటి ప్రభావంలో ఎదుటివారు ఉన్నారు కాబట్టి నాటకం జరుగుతుంది. అదే మన బండారం బయటపడ్డ తర్వాత అప్పుడు బ్రతకడమే కష్టమవుతుంది. నేను నా జీవితం ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసం కొంత అయిష్టంగా కనిపిస్తుంటుంది. అది మన అవివేకం. భగవంతుడు ఏమంటున్నాడంటే ఈ అశిష్టత భావం, ఈ అశ్లీలత భావం ఇవన్నీ పోవాలి. అందుకే ఈ కుటుంబ వ్యవస్థ. ఇవేవి ఉండకూడదంటే ఈ భార్యాభర్తల సంబంధం దేనికి, ఈ యొక్క సంతానం కనేటువంటి వ్యవస్థ దేనికి అంటే ఈ మరుగుజ్జులోనూ నలిగిపోతున్నావు, ఇందులోంచి బయటకు రా, ఈ మురికి కూపం నుంచి నువ్వు బయటకు రా అని చెప్పేటువంటిదే ఈ కుటుంబ వ్యవస్థ. మురుగు మొక్క బయటకొచ్చి వికసిస్తున్నటువంటి తామర పుష్పమే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఇష్టం. నాభితలము నుంచి, విష్ణుమూర్తి యొక్క నాభితలము నుంచి పద్మము వికసించడం, అందులో బ్రహ్మ కూర్చోవడం, ఇదంతా భ్రమ కాదు, అధ్యాత్మం. నీవు ఈ భాషకు మినహా మనం చెప్పబడేటువంటిది ఇంకొకటి లేదు దారి. అందుకే మొదటి గురువు తల్లిని, తర్వాత తండ్రిని, తర్వాత గురువును చెప్పి ఈ ముగ్గురి ద్వారా మనల్ని బయటకు తీసి యథార్థంలో మనల్ని జీవింపజేస్తున్నటువంటిది. నేను నా జీవితం ఈ యజ్ఞోపవీతంలో కనబడని 4వ పోగు. ఈ యజ్ఞములో దేవపూజ, సంగతీకరణ, దానం ఈ మూడింటి
పైన ఉన్నటువంటిది కనబడినటువంటి నేను అనే ఆత్మ సంస్కరింపబడడం. మనకు సమాజం తప్పుదారి పట్టిస్తుంటుంది తోటి మనల్ని అందలం ఎక్కించడం. కానీ పరిస్థితి మాత్రం యథార్థం చూపించేసరికి బిక్కమొహం వేసుకోవడం. అందుకే కన్న తల్లి చేత మాయమాటలు చెప్పించాడు భగవంతుడు. తండ్రి చేత మాయమాటలు మాటకారితనం నేర్పింపజేయడు. యథార్థం సూటిగా నిజమైనటువంటి గురువు. నువ్వు ఎవరైతే నాకేంటి, నీ దగ్గర ఎంత సొమ్ము ఉంటే నాకేంటి, నువ్వు ఏ విధంగా నా దగ్గరికి వచ్చి నన్ను నీ లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే నాకేంటి, నా దగ్గర ఉన్నది విద్య. నువ్వు గ్రహించగలిగితే గ్రహించు, లేదంటే నీ కర్మ. సూటిగా ఈ సూటితనములోనే పరమాత్మ అవుతుంటుంది, పరిమళించడం జరుగుతుంటుంది. ఈ పువ్వులను తెంపేటువంటి వారు అంతర్గర్భంలో నుంచి ఆ మొక్క ద్వారా, మొక్క లోపల నుంచి ఈ మొగ్గలోంచి పువ్వులోంచి వచ్చేటువంటి ఆ పరిమళాన్ని, ఆ కనబడని ఆ యొక్క నిరాకార ప్రవాహాన్ని ఆపేస్తున్నారు. అది పాపం. ఆ వృక్షం యొక్క వంశాన్ని, విత్తనం పుట్టకుండా, వంశం ముందుకు నడవకుండా ఆపేస్తున్నారు. అందుకు పాపం. చుట్టుపక్కల ఉండేటువంటి మురుగును పరిశుద్ధము చేయడానికి పుష్పముల ద్వారా పరమాత్ముడు పరిమళాన్ని వెదజల్లి ఆ యొక్క అశుద్ధాన్ని సువాసితం చేస్తున్నాడు. అది రాకుండా చేస్తున్నారు. పాపం. ఈ యొక్క పుప్పరేణువుల్లో తుమ్మెదలు, తేనెటీగలు కూర్చుండి ఆ మకరందాన్ని ఆస్వాదించి ఎంతోమంది అనారోగ్యం ఉన్నవారికి, తల్లి లేనటువంటి ఆ యొక్క పసి పిల్లలకు టానిక్కులాగా ఎనర్జీని, ఆహారాన్ని ఇచ్చి వారి జీవితానికి పోషణ చేస్తుంటారు. అటువంటి వీలు లేకుండా ఈ పుష్పాలను తెంపి చేస్తున్నారు. పాపం. తెంపేటప్పుడు నేను పూజకు తీసుకెళ్తున్నాను. పువ్వు చాలా మంచిది. దేవదార పుష్పం, పారిజాత పుష్పం, ఇది భగవంతునికి చాలా ఇష్టం. ఇది పూజ మాత్రమే భగవంతునికి. ఈ పుష్పం మాత్రమే ఇష్టం. పరాయి వస్తువు ఇష్టం. నేను ఇష్టం కాదు. నేను అశుద్ధం. ఈ అశుద్ధమును పోగొట్టడానికి ఈ యొక్క అగ్నిహోత్రం, త్యాగం నేర్పించడం. పరాయి వస్తువుతోటి అలవాటు చేసి 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 స్వాహ 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 అని చెప్పేసి పరాయి వస్తువుకు ప్రథమంగా అర్పితం చేసి స్వాహ ఇదం నా మమ, ఇది నాది కాదు. మరి నేనైతే ఈ యొక్క నెయ్యి చాలా స్వచ్ఛమైనటువంటిది. ఈ యొక్క సామగ్రి చాలా పుష్టికరమైనటువంటిది, రోగనిరోధకమైనటువంటిది. ఎంత ఉత్కృష్టమైన అంటే దీనివల్ల చాలా బాగా అవుతుంటుంది. అందుకే ఇది అగ్నికి వేయాలి. అదే పరాయి వస్తువు అయితే వేస్తున్నాను. మరి ఆ పరాయి వస్తువును మధ్యలోంచి తొలగించి నేనే పరమ పవిత్రమైతే, నేనే ప్రభువుకు అంకితమైపోతే, ఇదే భగవంతుడు చూపిస్తున్నటువంటి అధ్యాత్మం. నేను నా జీవితమా నేనెక్కడ అడిగే ప్రశ్నకు నేను నా జీవితం, పరాయి వస్తువు కాదు, నేనే. ఇలా కావాలని చెప్పేసి ఇవాళటి ఈ కొత్త ప్రయోగంలో, కొత్త కోణంలో చెప్పడానికి ఓంప్రకాష్ ప్రయత్నం చేశాడు. ఎంతవరకు అయినాడు అనేటువంటిది మీరు ప్రయత్నం చేయండి. సఫలమవుతుంది కాబట్టి నా వాణిని విరమింపజేస్తున్నాను. ఒక్కొక్క మాటలో చెప్పండి. నేను
ఆ జీవితం కనబడిందా? ధన్యవాదాలు ఆచార్య. చాలా చక్కగా ఆ, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరం గ్రహించగలిగేటట్టుగా పరమేశ్వరుని దశ దిశలో తాను చూస్తున్నాడు కాబట్టి ప్రతిదానికి సమాధానం తను ఇస్తాడనేటటువంటిది నా అభిప్రాయం ఆచార్య. చాలా బాగుంది. అంతే అండి ఆచార్య గారు, చాలా బాగా చెప్పారండి. ఆ భగవంతుడు సీసీ ఫుటేజ్ లో చూసినట్లుగా మనల్ని చూస్తున్నాడు. ఉమ్. అందుకని మనము ఆ భగవంతుడి మీద నమ్మకం పూర్తిగా ఉంచి మన జీవితాన్ని ఆ మురళిని దాంట్లో అది సరిగా అది దరువు వస్తలేదంట, దాన్ని శుద్ధి చేయాలి కదా, ఆ మరుగు పోతుందా మరి దీంతో? ఆ శుద్ధి చేసి, అంటే శుద్ధి కావాలి కదా, మరుగు పోవాలి కదా. అందుకే మనం ఆచరించే ఆ భగవంతుని ఏంటి ఆదేశాలను అంటే ఓంప్రకాష్ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అన్నట్టు. చాలా బాగుందండి. ఇది నేను నా జీవితం ఆత్మ పరమాత్మ మధ్యలో చెప్పలేమండి, చాలా ఉంది చెప్పడానికి. చాలా బాగుందండి. ముఖం కనబడేటట్టు పెట్టుకోండి, పెట్టుకుంటారు సగాన్ని. చెప్పండి. అంటే ఒకటి చూసేదంతా కూడా అశాశ్వతం, నశించేది. రెండు, నీ అనుభవం. ఈ అనుభవమే మనం స్థిరపరచుకోవాలి కాబట్టి చేయవలసినంతా నువ్వే. నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేది అనిపించిందండి నాకు. ఎందుకంటే పొద్దున్న ధ్యానంలో కూడా నాకు ఇవే మాటలు వచ్చినాయి, అయ్యే మీరు 101 వచ్చినాయి. నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగా చెప్పారండి. చెప్పారని కాదు, మురళిలోని మరుగుపోవాలి, వేణువాదనం జరగాలి. అనుభవం అంటే అదే కదా ఆచార్యజీ. మరి అనుభవంలో రావాలి అంటే మరి అది మరుగు పోవాలి కదా. ఆచార్యజీ చెప్పండి, రికార్డ్ అవుతుంటది. మనకు తెలియకుండానే పరిమళిస్తున్నది ఆ మొక్క. అంటే మనలోని ఆ భగవంతుని ధ్యానం చేయడం వల్ల, ఆ ధ్యానంలో ఉండడం వల్ల ఆ పరిమళము వెదజల్లుతుంది. ఇతరులు చూసినా మన మీద ఒక మంచి అభిప్రాయము కలుగుతుందండి. అది పరమాత్మ ఆత్మకు మధ్యన ఇతర వస్తువులు ఎందుకు, ఆత్మ సమర్పణనే ఉండాలన్నట్లు నాకు అర్థం. ముఖం సరిగా పెట్టుకోండి స్వామి, కెమెరాలో సగం సగం పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ఆత్మ సమర్పణంగా ఉండడమే అని, ఇతర వస్తువుల ప్రాముఖ్యత అంతా ఉండదు అన్నట్లుగా తెలుసుకున్నాను. ధన్యవాదాలు. గేమ్ పాడండి ఏదైనా. గేమ్ లేనప్పుడు మరి నేను పాడతానండి. ఇదంతా విన్నాక పాడాలని అనిపించిందండి నాకు. నాకు పనుంది, నేను సెలవు తీసుకుంటాను ఆచార్య. నమస్తే అండి. ఆచార్య గారు నమస్తే అండి. ముని గారికి, ఆర్య బంధువులకు నా పేరు రేణుకాదేవి. దిల్సుఖ్నగర్. ఓం నమస్తే ఆచార్య. నమస్తే అందుకే సరిగా అటెండ్ కాలేకపోయినా ఇప్పుడు వివాహానికి బస్సులో యాత్ర చేస్తున్నాము. మీ ఉపన్యాసం తర్వాత ఇంట్లోనే కూర్చుండి బస్సులో యాత్ర చేస్తాను అంటున్నారు, ఇల్లంతా కనబడుతుంది కదా. నేను ఇంట్లోనే కూర్చున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు బస్సు రికార్డ్ అవుతుంది. నమస్తే అండి, అది నా ఫోన్ ప్రాబ్లం ఇచ్చింది. కేవలము నీ ఒకడివే కావలనంటూ కోరవే, ఓ మనసా అతని మించి ఏమి కోరినను ఫలము లేదే.
కేవలము నీ ఒకడివే కావలనంటూ కోరవే. అతనితో సమము భువినెవ్వరే, అతని కంటే అధికులెవ్వరే. అతడు వరణీయుడే, అతడు స్తవనీయుడే, అతడు మనకందరికి జనకుడే. ఓ మనసా అతని మించి ఏమి కోరినను ఫలము లేదే. అన్నియును అతనిలో నుండెనే, అన్నిటను అతడే నిండెనే. అన్నియును అతనిలో నుండెనే, అన్నిటను అతడే నిండెనే. అన్ని వేదాలలో అతడు విలసిల్లెనే, అన్ని కాలాలలో వెలుగునే. ఓ మనసా అతని మించి ఏమి కోరినను ఫలము లేదే. అతని నిజనామమోంకారమే, అన్యనామములవి గౌణమే. అతని నిజనామమోంకారమే, అన్యనామములవి గౌణమే. అతని విస్మరణము మరణమని తెలియవే, అతని సంస్మరణము చేయవే. ఓ మనసా అతని మించి ఏమి కోరినను ఫలము లేదే. అతడు లభించుచో లాభమే, లాభములలో పరమ లాభమే. అతడు లభించుచో లాభమే, లాభములలో పరమ లాభమే. అట్టి లాభమును ముందుగా పొందవే, అట్టి లాభమును ఎట్టి లాభమును వలదందువే. ఓ మనసా అతని మించి ఏమి కోరినను ఫలము లేదే. కేవలము నీవొకడివే కావలనంటూ కోరవే. ఓ మనసా అతని మించి ఏమి కోరినను ఫలము లేదే. ఓ మనసా అతని మించి ఏమి కోరినను ఫలము లేదే. వర్చలమ్మ గారు సంధ్యోపాసన చేయించండి. వర్చలమ్మ గారు సంధ్యోపాసన చేయించండి. నమస్తే ఆచార్యజీ. నమస్తే. హరే మధుర. పదవైదిక సంధ్యోపాసన ఇది. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృతాద్విధానమసి స్వాహ, ఓం సత్యం యశస్వి మయ శ్రీకృష్ణయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविश्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षु चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां निसोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्,
ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं च भीता तपसोऽद्य जायता ततो रात्र जायता ततः समुद्रोर्नवः समुद्रादर्नवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः ॐ सिन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये संयोरविश्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्य इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजिम्भे दद्मः दक्षिणादिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षितपितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशेभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजिम्भे दद्मः प्रदेशे दिक्को वरुणोऽधिपतिः प्रदातु रक्षितानमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजिम्भे दद्मः उदेचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजिम्भे दद्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षितवीरुद ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशेभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजिम्भे दद्मः ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षितवर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजिम्भे दद्मः जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्राध्या पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुक्षश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसा स्मरिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्
పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాహస్యామ శరదాశతం భూయస్య శరదాశత. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఏ జగదీశ్వర దయానిదే మీ కృప వలన మేము చేసిన ఈ జపతప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని వెంటనే అనుగ్రహించండి తండ్రి. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. వందనాలాచార్య. నమస్తే. పాఠం చేయండి, అంత్యపాఠం చేయండి. ఓం జం శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి आपा शांति ओषधय शांति वनस्पते शांति विश्वे में देवाः शांति सर्वे में देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सा मां शांति रेधि. ओम शांति शांति शांति. ధన్యవాదాలు ఆచార్యజీ. నమస్తే. సర్వేభ్యో నమో నమః. ఆచార్య గారు నమస్తే అండి. ఇప్పుడు రేపు యజ్ఞము ఎన్ని